ఒకసారి పార్వతీదేవి తన సేవకురాళ్ళైన డాకిని మరియు వర్ణనిలతో మందాకిని నదిలో స్నానం చేస్తుండగా తన ఇద్దరు సేవకురాళ్లకు చాలా ఎక్కువగా ఆకలి నొప్పి కలిగింది. జగన్మాత పార్వతి చుట్టుపక్కల ఎంత వెతికినా తినడానికి ఏమీ దొరకలేదు. పార్వతీదేవి వారిని కొంత సమయం వేచి ఉండమని చెప్పగా వారి యొక్క ఆకలి నొప్పి తీవ్రంగా పెరిగింది. వారి శరీరం నల్లగా మారింది. అప్పుడు వారు పార్వతీదేవితో ఇలా అన్నారు, మీరు ఈ జగత్తుకే తల్లి, అందరి ఆకలిని తీరుస్తారు, మా ఆకలి నొప్పిని శాంతిపరచలేరా అని. అది విని పార్వతీదేవి తన శిరస్సును ఖండించుకొనగా 3 దిశలలో చిమ్మిన 3 రక్తధారల్లో ఒకటి డాకిని నోట్లోకి, రెండవది వర్ణని నోట్లోకి మరియు మూడవది ఖండింపబడిన పార్వతి శిరస్సు నోట్లోకి ప్రవహించాయి. ఈ విధంగా మాతా పార్వతీదేవి తన సేవకురాళ్ళ ఆకలిని తీర్చింది. అప్పటి నుంచి పార్వతీదేవి యొక్క ఈ రూపాన్ని చిన్నమస్తాదేవిగా పిలుస్తారు.